బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుకు బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. అధికార పార్టీ చేస్తున్న కుట్రలపై న్యాయ పోరాటం చేస్తాం స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. గర్భకండ్రిక ప్రాంతాల్లోని వ్యవసాయ భూములను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. భూములు క్రయ విక్రయాలు నోచుకోవడం లేదని జాయింట్ కలెక్టర్కు దృష్టికి తీసుకెళ్లిన రైతులు. గూడూరు 2వ పట్టణ పరిధిలో గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ముద్దాలి వివరాలను ఆయన వెల్లడించిన 2వ పట్టణ సీఐ శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే అధికార పార్టీ చేస్తున్న కుట్రలపై న్యాయ పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అన్నారు. నెల్లూరులో ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. ఇక పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో మైనింగ్ కు సంబంధించిన ఫిబ్రవరి 12, 14 తేదీలో వాకటి శివారెడ్డి ఇక వాకటి శ్రీనివాసరెడ్డిపై ఛార్జ్షీట్ పెట్టి ఫిబ్రవరి 16వ తేదీన తనను నిందితులుగా చేర్చారని అన్నారు. తాను ఈ కేసుపై 19వ తేదీన హైకోర్టును ఆశ్రయించారని అన్నారు. 24వ తేదీన కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ పోలీసులకు సహకరించాలని సూచించిందని అన్నారు. అప్పటి నుంచి తనను ఏ అధికారి పిలవడం, విచారించడం కానీ జరగలేదని అన్నారు. అలాంటప్పుడు కాకని గోవర్ధన్ రెడ్డి కేసులో తాను అప్రూవర్గా మారానంటూ తనపై ఓ ఎలక్ట్రానిక్ ఛానళ్లు దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు. తాను అప్రూవర్గా మారుతున్నట్లు అధికారులు పోలీసులకు చెప్పినట్లు, ఎవరి పేరైనా కానీ చెప్పినట్లు వారి దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే బయట పెట్టాలని అన్నారు. మాజీ మంత్రి కాకాని నియోజకవర్గంలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తామేదో చేశామని బొదజల్లే ప్రయత్నం తప్పు, ఇబ్బందుల వాస్తవాలను ప్రజలకు తెలుసని అన్నారు. అసత్య ప్రచారాలు చేయడం మానాలని అన్నారు. రాజకీయ పరంగా ఎవరెటిపోతే ఎందుకులే అనే సమనస్తత్వం తంది కాదని, విలువలతో కూడిన కుటుంబం నుంచి వచ్చారని అన్నారు. అలానే వ్యవసాయం చేసి క్రమంలో 8 నెలలుగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఖచ్చితంగా ఈ కేసులో A1గా పెట్టడం రాజకీయమేనని, ఇక ఊరికే పార్టీలు మారే తత్వం తంది కాదని అన్నారు. ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్లో పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి అప్రూవర్గా మారి ప్రభుత్వానికా అధికారులకా అనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి సోషల్ మీడియాలో ఒక ఫీలర్ను వదలడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా జగనన్న నమ్మిన సైనికుడిగా ఈ జిల్లాకు సంబంధించి నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొనసాగుతూ వచ్చాను. ఏదో ఒక కేసు పెట్టినంత మాత్రాన అప్రూవర్గా మారాల్సిన అవసరం కానీ, అదేవిధంగా కేసులకి భయపడిపోయి బయటకు వెళ్ళాలనో, లేదనుకుంటే కేసుల్లో నుంచి బయటపడేదానికి మార్గాలు ఎదుర్కోవాలనే ఆలోచన నేను గత 2014, 19 జరిగిన ఎన్నికల్లోనూ చేయలేదు. 24 నుంచి 29 దాకా కూడా చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ఒక మైన్కి సంబంధించి అక్రమ మైనింగ్ జరిగినట్లు, అక్రమ మైనింగ్కి సంబంధించిన దాంట్లో A1 నిందితుడిగా నా పేరు ఎఫ్ఐఆర్లో చేర్చడం, ఆ తర్వాత మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని A4గా కేసులో నిందితునిగా చేర్చడం, ఇట్లా తర్వాత ఒక 10 మందిని దాదాపుగా దాంట్లో కేసులు ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి పోలీసుల విచారణే పూర్తి కాలేదు. స్టిల్ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పి కోర్టుకి సమర్పించిన డాక్యుమెంట్స్లో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్లే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి చెప్తున్న సందర్భంలో ఏదో ఒక బురద చల్లితే దానికి ఒక పెద్ద ఎత్తున రివ్యూస్ వస్తాయని అనుకున్నారో, లేకపోతే ఛానల్ని మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడదామని అనుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ నన్ను ఆ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు కానీ, సంబంధిత డిఎస్పీ గారు కానీ నన్ను పిలిచి నా దగ్గర ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, ఆ స్టేట్మెంట్లో నేను ఇచ్చిన
ఆ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్లో మాజీ మంత్రి గారి మీదనో లేదనుకుంటే మిగిలిన నిందితులు ఎవరైతే ఉండారో వాళ్ళ మీదనో చెప్పి తప్పించుకునే ప్రయత్నం ఏదైనా చేసి ఉంటే ఆ ఛానల్ వాళ్ళకి తెలిసి ఉంటే నాకు కొంచెం ఆ స్టేట్మెంట్ ఏదైనా ఇస్తే మీ అందరికి కూడా చూపిస్తాను. ఫిబ్రవరి 16వ తేదీ నన్ను ఆ కేసులో నిందితునిగా చేర్చడం జరిగింది. 19వ తేదీ నేను హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 24వ తేదీ హైకోర్టు వారు నాకు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోయర్సివ్ స్టెప్స్ A1 అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. పోలీస్ అధికారులు ఏదన్నా నాకు నోటీస్ ఇస్తే సహకరించమని ఒక ఆర్డర్ నాకు పాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ అధికారులు ఎవరు, ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎవరు నాకు నోటీస్ ఇవ్వలేదు. నన్ను పిలిచి నేను వెళ్ళి అక్కడ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఉంటే, స్టేట్మెంట్ ఇచ్చి ఉండి ఆ రికార్డ్ ఏదైనా స్టేట్మెంట్ రికార్డ్ ఏదైనా ఆ న్యూస్ ఛానల్ వారికి వచ్చి ఉంటే దాంట్లో నేను గోవర్ధన్ రెడ్డి గారి పేరో లేదనుకుంటే మిగిలిన 6 మంది 7 మంది పేర్లు చెప్పి ఉన్నట్లు భావించుంటే అప్రూవర్గా మారాడనో లేకపోతే ఇంకోటనో చెప్పవచ్చు. మరి వీళ్ళకి ఏ విధంగా వచ్చిందో, ఏ విధంగా తెలిసిందో, ఎవరు చెప్తే చెప్పారో అంట సమాచారం ఎందుకైనా ఇంత పెద్ద ఎత్తున అబాండాలు వేయడం? ఏదైనా ఉంటే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అడగొచ్చు, చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈరోజు మీ ముందుకు వచ్చింది ఆ కేసుకు సంబంధించి మైనింగ్ అధికారులే, నా పర్సనల్ ఒపీనియన్, మైనింగ్ అధికారులే గతంలో పనిచేసిన అధికారి శ్రీనివాస్ కుమార్ గారు కావచ్చు, ఈరోజు ఎఫ్ఎస్సిగా ఉన్న బాలాజీ నాయక్ గారు కావచ్చు, వాళ్ళిద్దరికీ కూడా క్లారిటీ లేని రిపోర్ట్లు ఇచ్చున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో కూడా వాళ్ళకే క్లారిటీ లేదు, క్లారిటీ లేకుండా ఇచ్చారు. A2 A3 ఎవరైతే ఉండారో నిందితులుగా ఈరోజు ఎఫ్ఐఆర్లో చేర్చబడి ఉండారో మొట్టమొదటిగా ఆ మైన్ దగ్గర ఎవరైతే నాది అని చెప్పుకోబడుతున్నాడో విద్యాకిరణ్ అనే వ్యక్తి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుత శాసనసభ్యులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్ల మీద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ ఆ రోజు ఉన్న శ్రీనివాస్ కుమార్ గారు దాన్ని విచారించి పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి వీళ్ళ ముగ్గురు గురించి మేము గ్రామంలో విచారించి విఆర్ఓని విచారించిన తర్వాత గ్రామస్తులు చెప్పిన దాని మీదట వాకాటి శ్రీనివాసరెడ్డి, వాకాటి శివారెడ్డి అనే వ్యక్తులు మాత్రం ఇక్కడ ఇల్లీగల్గా చేసినట్లుగా మేము భావిస్తున్నాం. కాబట్టే 7.56 కోట్ల రూపాయలతో వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి మళ్ళీ అప్రూవర్గా మారిపోయామని చెప్పి మళ్ళీ ఇంకొకటి అంటే ఉన్న కేసుల్లో నుంచే మేము దీంట్లో నుంచి అసలు ప్రూవ్ చేసుకుందాం మనం ఏందనేది అనుకుంటా ఉంటే మళ్ళీ రాజకీయ పరంగా కూడా అంత అవసరమైంది అంటా నేను చెప్పేది. పోనీ ఏమైనా ఉందా మీ దగ్గర? ఏమైనా ఉంటే ఇవ్వండి. నేను ఎవరితోన్నా మాట్లాడినట్టుగానో లేకపోతే ఇంకొకటి అంటే ఒకటి ప్రభుత్వం అంట, 2 అధికారులు అంట. అధికారులే నన్ను పిలవాల, పోనీ ప్రభుత్వం అన్న నన్ను ఎక్కడో దగ్గర గుర్తించన్నా దగ్గర తీసుకోండాలి. అది కూడా లేదు కదా. 2 లేనప్పుడు ఇంక దానికి అప్రూవర్గా మారాల్సిన అవసరం ఏముంది? సో దయచేసి హంబల్ రిక్వెస్ట్, అటువంటివి ఏదన్నా మీ నోటీసులకు ఏదన్నా వస్తే ఒకసారి పర్సనల్గా అడగండి. మా సైడ్ నుంచి కూడా రిప్లై తీసుకోండి. మేము ఇచ్చిన రిప్లై మీకు నచ్చలేదు అని అనుకోండి, దాన్ని మీరు ప్రొసీడ్ అవ్వండి. దాంట్లో మిమ్మల్ని కాదని కూడా అనేది ఏం లేదు. అనవసరమైన రాద్ధాంతాలు, అనవసరమైన ఇబ్బందులు పెట్టడం తప్ప ఇంకా అంతకంటే ఏం లేదు. అంటే చాలామంది ఏంటంటే మేము రాజకీయాలకు స్వచ్ఛ చెప్పేస్తాం, వ్యవసాయం చేసుకుంటామని అదొక ప్యాషన్ అయిపోయింది. మేము ఇంకోటి చేసుకుంటాం అని అంటున్నారు. బట్ ఐఎమ్ రియల్లీ ఏ ఫార్మర్. నాకు వచ్చిన బ్యాక్గ్రౌండే వ్యవసాయం నుంచి వచ్చాను నేను. మా కుటుంబానికి ఒక ఎథిక్స్, మోరల్స్ ఉన్నాయి. ఎవరిని నమ్మి జర్నీ చేయాలనుకుంటామో, ఎవరితో నమ్మి ప్రయాణం అనుకుంటామో ఆ ప్రయాణం కొనసాగుతుంది. కానీ ఇది ఈ విధంగా రోజుకొక పార్టీ మారిపోవడమో లేకపోతే ఇంకో దగ్గరికి పోయేసి మేమేదో ఆస్తులు సంపాదించుకోవాలనో, ఆస్తులు కూడబెట్టుకోవాలనో అసలు అవసరం కూడా లేదు మాకు. నాకు ఈ ఇన్సిడెంట్ దీనికి నేను క్లారిఫికేషన్ అనేది లేకుండా ఉంటే
మీతో నేను ఒక చిట్ చాట్ పెట్టుకుందామని అనుకున్నాను. ఎందుకంటే నేను ఆర్గానిక్కి సంబంధించి 100% న్యాచురల్ ఫార్మింగ్ ఒక గోశాల ఒకటి రన్ చేస్తున్నాను. గోశాలకు రిలేటెడ్గా కొంత పొలం ఒక 250 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. దానికి సంబంధించిన దాంట్లో మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేద్దామని అనుకున్నాను. కానీ నేను ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి నేను రిప్లై ఇవ్వాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేను నేను. ఎందుకంటే ఈ గ్యాప్ ఎందుకు 8-9 నెలలు అంటే నేను ఫుల్ టైం దాని మీద వర్క్ చేయాలా, దాన్ని మనం పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్దామనే ఆలోచనతోటి ఉండేనే. కానీ నేను అంతేగాని రాజకీయాలకు దూరం అయిపోవాలనో లేకపోతే ఇంకోటి అయిపోవాలన్న ఆలోచన అయితే లేదు. అది ఫ్యూచర్ కూడా జరగదు. ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా ఒకవేళ మీ మనసుకి ఏదైనా అనిపిస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు ఏ ఛానల్ అయినా, ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కూడా ఇట్లా జరిగిందనేది మా నోటీస్కి వచ్చిందంటే నేను డెఫినెట్గా మీ ముందుకు వస్తాను. నేను ఖచ్చితంగా ముందుకు వస్తా. దయచేసి మళ్ళీ కూడా నా వైపు నుంచి హంబల్ రిక్వెస్ట్, ఇటువంటివి అంటే సొసైటీలో మనకు అన్ని వదిలేసుకొని పోయే వాళ్ళకైతే అసలు ఇబ్బంది లేదు. ఏం చెప్పుకుంటారులే, ఇబ్బంది లేదు లేని అనుకోవచ్చు. 100 కోట్లు 1000 కోట్లు ఆఖరాకి వచ్చేటప్పటికి షోకాస్ నోటీసే 7.6 కోట్లు. మంత్రి గారి కాన్స్టిట్యున్సీలో మంత్రిగా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్న తర్వాత మేము వచ్చి ఏదో కలిపెట్టుకొని చేసుకోవాల్సినంత అవసరం మాకేం వస్తుంది? మేము ఎందుకు చేయాలని వస్తాం ఇక్కడికి? వీటన్నిటికి కూడా తొందరలో ఏదైతే నిందితుడుగా నా మీద ఆరోపించబడ్డారో ఖచ్చితంగా దాన్ని నేను లీగల్గానే ఫైట్ చేస్తా. పోలీస్ అధికారులు ఒకవేళ నోటీస్ ఇచ్చి పిలిస్తే నేను వెళ్తాను. వెళ్ళి దానికి సంబంధించి నా దగ్గర నుంచి వాళ్ళు ఏదైనా సమాచారం రాబట్టాలనుకుంటే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా మరొక్కసారి అధికారులకు కావచ్చు, అదేవిధంగా మైనింగ్ అధికారులు కూడా ఇటువంటి తప్పుడు కంప్లైంట్ ఇచ్చి పోలీసు వ్యవస్థనే కాదు ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పి నా మనసుకు అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కూడా మీకు ఇవ్వాలని అనుకున్నాను. కాబట్టి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేయాలని అనుకున్నాను. కాబట్టి ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. తిరుపతి జిల్లా కోట మండలం వెంకన్నపాలెం రెవెన్యూ గ్రామంలో గర్భకండ్రిక ప్రాంతంలో వ్యవసాయ భూములను తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సన్ గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీన పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న గర్భ కండ్రిక భూములను పట్టాలు ఇవ్వడం లేదని, వాటిని మంజూరు చేయించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్తో కలిసి వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్ ఇటీవల జాయింట్ కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. అందులో భాగంగా జాయింట్ కలెక్టర్ ఆయా భూములను పరిశీలించి సుమారు 10 ఏళ్లుగా నుంచి కూడా గర్భకండ్రిక ప్రాంతంలోనే 364 ఎకరాల భూములను క్షయ విక్రయాలకు నోచుకోవడం లేదని రైతులు జాయింట్ కలెక్టర్ దృష్టికి వెళ్లారని అన్నారు. అలాగే మ్యూటేషన్ కావడం లేదని అన్నారు. ఆ రికార్డులను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ ఇలాంటి సమస్య ఎందువల్ల వచ్చిందో అందుకు కారణాలు తెలుసుకుని 10 రోజుల్లో సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు. అలాగే తిమ్మనాయుడు పాలెం గ్రామాలలో ఇటుక బట్టలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటి కారణంగా ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తిమ్మనాయుడుపాలెం గ్రామానికి చెందిన మూర్తి ఆనందకృష్ణ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందించారు. జేసీ వెంట వెంకన్నపాలెం సర్పంచ్ కొక్కర్ల మధు యాదవ్, తహసీల్దారు జయారావు, అదేవిధంగా ఆర్ఐఏ మొదలత రెవెన్యూ అధికారులు రైతులు ఉన్నారు.
మిస్సింగ్ నంబర్స్ అయితే యాడ్ చేయొచ్చు కదా సరే. గర్భగంటగా పేరులో నిజం యాడ్ చేసింది, తర్వాత ఎవరు పేరు పెట్టాలి తర్వాత చూద్దాం. బట్ ఆన్లైన్ అయితే ఉండాలి కదా అది. బాగలేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. మీకు అక్కడ సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ వెంకన్నపాలెం కోట మండలానికి వచ్చాము. ఇక్కడ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా ఒక ఇష్యూ ఫ్లాగ్ చేశారు. సుమారుగా 320 ఎకరాల భూమి మీద మ్యూటేషన్స్ ఆగిపోయింది. ఆల్మోస్ట్ దగ్గర 10 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల నుంచి. సో ఈ ఎక్సర్సైజ్ మనం ఇప్పుడు టేకప్ చేశాము. డ్రోన్ సర్వే చేశాము. ఇక్కడ మొత్తం అందరూ రైతులకు మాట్లాడడం జరిగింది. వాళ్ళ కాగితం మనం తీసుకున్నాము. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేసుకొని మనం షార్ట్లీ ఈ ఇష్యూ రిజాల్వ్ చేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్ సమీపంలో గంజాయి స్మగ్లర్లను 2వ పట్టణ సీఐ శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముద్దాయిల వివరాలను ఆయన వెల్లడించారు. కొసలూరుపేట జీఆర్పీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న నక్క అవినాష్ అనే వ్యక్తి సంవత్సరం రోజులకు కూడా రైలులో బీటు డ్యూటీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను చూసి అపరిచితులు పరారీ అవుతున్న సమయంలో వారు వదిలేసిన గంజాయిని అవినాష్ గుట్టుగా సేకరించి గూడూరు గాంధీనగర్లో తనకు చిన్నతనం నుంచి కూడా నమ్మకస్తులుగా ఉన్న గడిమేని సునీల్ ద్వారా విక్రయిస్తూ సునీల్కు కమిషన్ ఇస్తూ వ్యాపారం సాగిస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో అవినాష్ సునీల్ ద్వారా 5 కేజీల గంజాయిని విక్రయించేందుకు గాంధీనగర్లోని శ్మశాన వాటిక వద్ద కొనుగోలుదారులు కోసం వేచి ఉండగా తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు గూడూరు డీఎస్పీ గీతా కుమారి సూచనల మేరకు నిఘా వేసి ముద్దాయిని అదుపులోకి తీసుకున్న 2వ పట్టణ సీఎస్ శ్రీనివాస్ విచారించగా అసలు విషయాలను బయటకు వచ్చాయని ఈ మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఎల్ సుబ్రహ్మణ్యం రాజు, గోపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గాంజా కేసులో ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీరిలో ఒకరు సునీలు, రెండొకరు నక్క అవినాష్ అని చెప్పని వీరిద్దరు కూడా గాంధీనగర్ చెందినవారు. వీరిలో నక్క అవినాష్ అతను మన జిఆర్పి పోలీస్ కానిస్టేబుల్గా సూర్యులపేటలో గత 9 సంవత్సరాల నుంచి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ఇతను ఈ అవినాష్ అనే వ్యక్తి సునీల్కి మెటీరియల్ సప్లై చేయడం వల్ల ఆ సునీల్ ద్వారా అమ్మించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క పక్క ఇన్ఫర్మేషన్తో ఈరోజు సునీల్ని మేము అదుపులోకి తీసుకునే క్రమమైంది. విచారించిన క్రమంలో ఇతనికి సప్లై చేస్తుంది ఎవరని చెప్పని మేము విచారించగా అతనికి నక్క అవినాష్ అనే కానిస్టేబుల్ జిఆర్పి కానిస్టేబుల్ సూర్యులపేటలో పనిచేస్తున్న అతను మెటీరియల్ తీసుకొచ్చి సప్లై చేస్తున్నట్టుగా మా విచారణ జరిగింది. కాబట్టి ఈరోజు ఈ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క నక్క అవినాష్ అనే అతను జిఆర్పిలో పనిచేస్తూ ఈ ట్రైన్లో నైట్ పూట ఈ ట్రైన్లో బీట్లు తిరిగే క్రమంలో వీళ్ళని చూసి పోలీసులను చూసి ఎవరన్నా ట్రైన్లో కనుక ఈ గంజా అనేది ఎవరన్నా వదిలేసి వెళ్తుంటే కనుక అట్లాంటి వాటిని తీసుకువచ్చి ఎవరు తెలియకుండా ఈ సునీల్ ద్వారా అమ్మేస్తారని చెప్పి తెలిసింది. ఆ క్రమంలో తిరుపతి చెందిన వాళ్ళు కూడా అమ్మారని చెప్పని మాకు పక్కా సమాచారం ఉంది. దానికి ప్రాథమికంగా మేము సాక్ష్యాధారాలు సేకరించి వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కేసు దర్యాప్తులో ఉంది. ఇంకా ఈ యొక్క కేసులో ఇంకెవరైనా పాత్రలో కూడా ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు దీనికి సహకరిస్తున్నారు అందరూ కూడా ఈ కేసులో మేము దర్యాప్తులో తెలుస్తాము. కాబట్టి ఈరోజు వీరిని ఈ గంజా కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి అతనికి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ గూడూరు మరియు చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడన్నా ఇట్లాంటి గంజాయి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మా పోలీస్ దృష్టికి తీసుకొస్తే కనుక మేము ఖచ్చితంగా చర్యతీసుకుంటాము. కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించవలసిందిగా సమాచారం మాకు చేరవలసిందిగా తెలియజేయడము.
అయిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీకు వివరాలు గోప్యంగా ఉంచబడమైంది కాబట్టి ఎక్కడ కూడా గాంజా అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటాము. మా యొక్క జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా మా యొక్క గూడూరు డిఎస్పీ గారి సూచన ప్రకారంగా ఈరోజు వారిని పక్కా సమాచారంతో పట్టుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కేసు యొక్క ఆధారాలు మేము ఇంకా కేసు దర్యాప్తులో భాగంగా ఇంకా మేము ఆయన పూర్తి వివరాలు గమనించకపోతున్నాము. కేసులో ప్రతిదీ కూడా మేము వెరిఫై చేసి దర్యాప్తు చేస్తాము. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాజీ ఎమ్మెల్యే శ్రీ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కిలికివిటి సంజీవయ్య, అదేవిధంగా వైకాపా నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఇక కూటమి ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఇక నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులపై మండిపడ్డారు. వారు మాట్లాడుతూ అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకులను బెదిరించలేరని, తమకు అండగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని అన్నారు. ప్రజలకు కలపలు మాటలు చెప్పి గెలిచిన తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు ప్రజలను చేసిందేం లేదు శూన్యమని ప్రజల్లోకి తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ నాయకులు పట్ల అక్రమ కేసులు పెట్టి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని చెప్పారు. ఇలాంటి కేసులు వైఎస్ఆర్సీపీ నాయకులను భయపడేది లేదని, మీకు వీలైనంతగా ప్రజలకు మంచి చేయాలని తప్ప ప్రజలను తప్పుదో పట్టిస్తే అందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. ఎప్పటికీ ప్రజలు ప్రజాదరణ ఉన్న ఏకైక నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక్కరేనని వారు తెలియజేశారు. బోలనగా మండలాలు తిరుగుతున్నాడు, నియోజకవర్గం అంతా తిరుగుతున్నాడు, జిల్లా అంతా తిరుగుతున్నాడు. ఇతన్ని బంద్ చేయాలనే కారణంతో కాకాని గోవర్ధన్ గారి మీద మైనింగ్ కేసు ప్లస్ SC/ST కేసు పెట్టడం దారుణమైన విషయం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ నాయకులు అందరం కలిసి ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. ఆయన మా నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అతను మాట్లాడితే కూడా భావ స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం అతనికి ఉంది, మాట్లాడాడు పో నేను వదిలిపెట్టాడు. ఈరోజు సిగ్గు లేకుండా ఎవడన్నా మామూలుగా ఇది జరిగిన తప్పుని చూపించినా కూడా కేసులు పెట్టి ఇదికిచ్చే కార్యక్రమం ఇది మంచిది కాదు. మీరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసు ఇప్పటికైనా విరమించుకోండి. ఎందుకంటే ఉట్టుట్టి కేసులు పెట్టబాకండి. మీరు ఉట్టుట్టి కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తి కాదు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవ్వరు భయపడరు. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడి యొక్క ధైర్యం, ఆయన అండ మాకు అందరికీ ఉంది. ఆయన నాయకత్వంలో ఎలాంటి పోరాటానికి సిద్ధమేం. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా ఎవరు కూడా భయపడే ప్రసక్తి లేదు. మీరు డే 1 నుంచి కేసులు పెడుతున్నారు, డే 1 నుంచి ఇబ్బందులు పెడుతున్నారు, ఆయన ఎవరు భయపడట్లా. మీకు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి మేలు చేయండి. అయ్యా మిమ్మల్ని అధికారం ఇచ్చారు, మీరేదో చేస్తారని నమ్మి అధికారం ఇచ్చారు. ఆ ప్రజలకి మేలు చేయండి. ఆ మేలు చేయకుండా దోపిడీ చేసుకుంటూ దౌర్జన్యాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల యొక్క దృష్టిని మళ్ళించే కార్యక్రమాలని ఇకనైనా ఆపమని చెప్తా. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. అధికార పార్టీ చేస్తున్న కుట్రలపై న్యాయ పోరాటం చేస్తా స్పష్టం చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. గర్భకండ్రిక ప్రాంతంలోని వ్యవసాయ భూములను పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. భూములు క్రయ విక్రయాలు నోచుకోవలేదని జాయింట్ కలెక్టర్కు దృష్టి తీసుకెళ్లిన రైతులు. గూడూరు 2వ పట్టణ పరిధిలో గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ముద్దాయిల వివరాలను ఆయన వెల్లడించిన 2వ పట్టణ సిఐ శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.